రే మహేష్ ఏటా అలా ఉన్నా? చాలా బాధగా ఉందిరా మధు. ఏరా ఏటైందిరా? మనం ఎంత కష్టపడి స్క్రిప్ట్ రాస్తాం రా, ఎంత కష్టపడి డబ్బింగ్లు చెప్తాం, ఎంత కష్టపడి యాక్టింగ్లు చేస్తాం, అంతే కష్టపడి చేసిన వీడియోల్ని ఆ జనాలు చూసి నవ్వుకొని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు కదరా. అది మంచి విషయమే కదరా, దానికెందుకురా బాధపడుతున్నావు? ఎక్కడ వచ్చిందిరా పెద్ద చిక్కు. మన వీడియోలు చూసి వాళ్ళు కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందిరా 5 మిలియన్? ఎలా ఇస్తావురా 5 మిలియన్ సాయి కిరణ్ గిఫ్ట్? నిజమారా, నువ్వు చెప్తుంటే మాకు కూడా బాధగా అనిపిస్తుంది. ఏటండి మీరే వీడియోలు చూస్తున్నారు, కింద సబ్స్క్రైబ్ కొట్టచ్చు కదా. ఇక్కడ చూడండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూసేస్తున్నారా. చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫిల్మీ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఏటైందిరా మైసు? ఏంటైందండి? ఆయువు తీరింది. బాబు జాగ్రత్తగా దించురా బాబు. చనిపోయిన శవాన్ని ఎలా దించితే ఏంటండి? ఊరు బాబు నువ్వు పలకొండ్రా. వాళ్ళ జనం విన్నారంటే తుమ్మేయగలరు. ఏంటైందండి? ఆయువు తీరింది బాబు. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. విధి ఆడిన వింత నాటకంలో బలి పశువు అయిపోయాడు. ఏటి వీధిలో ఆడిన నాటకంలో యాసం ఇవ్వలేదా నూరేసుకున్నాడా? ఒరే నువ్వు కొంచెం కామ్గుండ్రా. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. ధర్మం దారి తప్పి ధర్మానికి పట్టం కట్టింది. కాలం ఆడించి కుర్చీ ఆటలో కుతంత్రం జెండా ఎగిరింది. ఆడ అర్థం చెప్పమన్నాడు, పద్యం చెప్పమని లేదు. ఈ రోజు నేను చెప్పిన పద్యమే రేపటి పరమార్థం. ఒరే మహేష్, సెవెన్ దగ్గర మీకేం పండ్రా సరదాగా? పదండి ఇంటికి. మీ బాబు శవం దగ్గర కూడా సరదా వదలలేట్రా? దడే కాసేపు బాగా వస్తాం ఆగుతాడే. మీరు ముందు వస్తారా రారా సరదాగా? ఒరే సింత, వీళ్ళ నలుగురు మీద పసుపు నీళ్ళు చల్లు సరదాగా. అంతేగా బాబు. ఒరే నీ చింతాకు, మహేష్ గడి మొహం మీద మాత్రం స్ప్రే కొట్టినట్టు కొట్టి మా మొఖాల మీద గ్లాస్ తోంపెత్తవా? మీ మొఖంలో మైలు మెలకలు వేసుకుని చూస్తున్నట్టు ఉంది బాబు. మరి ఈడి మొఖంలో కనబడట్లేదు నీకు మైలు? మా మహేష్ బాబుకి మేలు పండులో ఉంచాను. పొట్టిప్పు చూడు, అన్ని పురుగులో ఉంటాయి. ఏడుతాడే నువ్వు? అక్కడ ఒక ప్రాణం పోయి ఊరంతా బాధపడుతుంటే మమ్మల్ని అక్కడి నుంచి బలవంతంగా తీసుకొచ్చావు నువ్వు. పాపం ఎందుకు పోయాడో ఎలా పోయాడో కూడా తెలియదు. ఆడెలా పోయాడో ఊరందరికీ తెలుసురా సరదాగా, కానీ ఎవ్వరు నోరెప్పరు. అదేంటాడే? ఈ ఊర్లో కనిపించే పచ్చటి పొలాల వెనకాల ప్రాణాలు తీసే పైశాచికత్వం ఉందిరా సరదాగా. ఇక్కడ మంచికి ఆయువు తక్కువ, చెడుకి ఆకారం ఎక్కువరా సరదాగా. మరి పోలీసులు ఏం చేస్తున్నారు దాడే? దుర్మార్గుడి పాలనలో దూడపిల్లలు ఏం చేస్తాయిరా? ఈ ఊరి సర్పంచే ఇక్కడ ప్రాణాలు తీసే సర్పం రా సరదాగా. మీరు ఏం పట్టించుకోకండి, రెడీ అయిపోయి సరదా పడండి సరదాగా. ఏం సరదా ఏటో. ఏటైందిరా? గొప్ప టూర్కి తీసుకొచ్చారో బాబు. వచ్చిన రోజు షోకేసులు ఎట్టి శవాన్ని చూపించావు కదా అందరికి. ఒరే నేనేమైనా చంపానేట్రా అన్ని? ఏమో ఎవరికి తెలుసు. సరేగానే ఈ బల్లి బుడతగాదేరి. హలో నాన్న. యారా సురేష్, క్షేమంగానే చేరారా? నేను చేరిపోయింది నిన్న. ఈ రోజు ఫోన్ చేసి అడుగుతున్నావా నువ్వు? మీరు చేరగానే ఎందుకు డిస్టర్బ్ చేయడం, రేపు చేద్దాంలే అని ఈ రోజు చేశానురా. క్షేమంగానే చేరిపోయారు కదా? క్షేమంగా కాదు, పప్పి చేయంలో చేరాను. ఏటైందిరా? ఊరికి వెళ్తున్నాను, అమ్మని రాయర్లన్నీ ఉతికిసి మేడ మీద ఆరేసిమన్నాను కదా, ఆ ఊరికి తెచ్చుకోవడం మర్చిపోయాను. ఆటని ఎలా మర్చిపోయావురా? మర్చిపోయినా తెలుసు కానీ ఎలా మర్చిపోయినా తెలియదు నాన్న. సాయంత్రం నువ్వు బస్సుకి వేస్తావనుకో, నేను ఇక్కడ తీసుకుంటాను. డ్రాయర్లు పంపడం ఏంట్రా? అక్కడే ఓ 2 కొనేసుకొని వాడుకో. నువ్వేం సావుకారువో అర్థం కావట్లేదు. ఖర్చు మన దగ్గర లేని వాటి కోసం పెట్టాలి, ఇలా మర్చిపోయిన వాటి కోసం కాదు. నువ్వు నా కడుపున ఎలా పుట్టావురా? నీ కడుపుని ఎందుకు పడతాను? అమ్మ కడుపులో పుట్టాను.
చాలే అన్నట్టు కొట్లోని లేస్ ప్యాకెట్లు కుర్కురేలు కూల్ డ్రింక్లు కనబడట్లేదు. నువ్వేమైనా నాన్న ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏటన్నాడ్రా బుడతా మీ నాన్న పంపిస్తా అన్నాడా? లేదురా, నీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే చెప్పురా బల్లి. నా దగ్గర ఏం ఐడియాలు ఉంటాయిరా? లేదంటే ఆ మధుగాన్నో మహేష్ గాన్నో అడుగు, వాళ్ళైతే మంచి ప్లాన్ వేస్తారు. వాళ్ళని ప్లాన్ అడిగే బదులు నేను పాలిథిన్ కవర్ లో కాల్ ఎట్టి తొడిగించుకోవడం బెటర్. ఈ ఐడియా ఏదో బాగుందిరా బుడతా. ఎలా ఏడ్ చేస్తున్నారు ఇక్కడ? అది బుడత డ్రాయర్ల కోసం. ఒరే బల్లి నువ్వు ఆగు. ఏట్రా డైర్ల కోసం? అదేరా, చావుని చూసాక ఈ ఊర్లో ఉండాలని లేదురా నాకు. భయపడ్డామని చెప్పురా పడతా. దానికి ఉండాలని లేదు, ఓగడానికి ఉయ్యాలి లేదని ఎందుకు సొలికబుర్లు? రే భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది. బ్లడ్ టెస్ట్ గా బోర్మని ఏడుతాడు, వీడికి భయం తెలియదట. మరి మైసూర్ రాత్రి తీసుకెళ్ళి అదే చెట్టు కట్టేద్దాంరా. దెబ్బకి భయానికి మీనింగ్ దెయ్యంతో మీటింగ్ రెండు ఒకసారి అయిపోతాయి. వీడికి ఏటైంది బాబు, ఏటి కావాలి? వీడికి డైర్లు కావాలి. మహేష్ బాబు చిన్నప్పుడు వాడికి మొన్న ఇచ్చిమని రేటే ఎలా కనిపిస్తున్నాను రా నీకు? పొట్టుకొని పొట్టేళ్ళ కనిపిస్తున్నావు బాబు. ఒరే బుడత జాగ్రత్తగా ఉండరు, రాత్రి భోజనాలు కేసీకెళ్ళి. ఈడేవిడ పంచర్ అయిపోయిన టైర్లోకి ఎలా మెలికలు తిరుక్కుని వచ్చేస్తండి. అరే బాబు ఎవరు కావాలి నీకు? మహేష్ దానికెందుకు వ్యాక్యూమ్ క్లీనర్ లా గాలి వదిలేస్తున్నావు? ఏరా మాధవ్ బాగున్నావా సరదాగా? బాగున్నాను అంకల్. మహేష్ గారు లేడు అంకల్. ఒక నిమిషం ఉండు సరదాగా. అరే మహేష్, నీకోసం ఎవరు వచ్చారు చూడు. ఎవరిదాడే? రే మధు నువ్వా? ఒరే మహేష్ నేనే. ఈ టీడి పేరు కూడా మధువా? ఎన్నాళ్ళైందిరా మధు నిన్ను చూసి? 2 ఏళ్ళు అయింది మహేష్ నువ్వు నన్ను చూసి. వీళ్ళు ఓవర్ యాక్షన్. అవును మహేష్, ఎవరు వీళ్ళందరూ? వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ రా. ఫ్రెండ్స్ అంటే? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే. అంతే కదా, నాలో బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కాదనమాట. ఇదిగో ఈడి పేరు కూడా మధుయే. ఓహో, నీలా ఉత్తి మధుని కాదు, మిడిల్ క్లాస్ మధుని. ఇలా మిడిల్ లోనే వచ్చినారు, మిడిల్ లోనే పోతారు. అది ఏం మహేష్? అరే నాకు పనుంది, మీరు వెళ్ళి అలా కొబ్బరి తోట చూసి రండి సరదాగా. అరే మహేష్ సరదాగా తీసుకెళ్ళి వెళ్ళండి. ఈ ఊరు, మా పొలాలు, మా ఆస్తులు ఏం మారలేదురా. నువ్వు కూడా మారలేదు మహేష్. చిన్నప్పుడు మన ఇద్దరు ఈ పొలాల్లో టైర్ ఆడుకునే వాళ్ళు గుర్తుందా? అప్పుడు నుండి వీడికి సెటైర్లు ఎక్కువైపోయి. అవును మహేష్, ఎంతకి వీళ్ళిద్దరు పేర్లేది? ఈడి పేరు బల్లి, ఈడి పేరు బుడత. ఒరే కనీసం కొత్త వాళ్ళకైనా మా అసలు పేర్లు చెప్పండి రా. అడేమన్నా ఆధార్ కార్డు అప్డేట్ చేస్తున్నాడు ఏట్రా? లేకపోతే నీ అసలు పేరు చెప్తే అడేమన్నా ఆస్తి రాసిస్తాడా? పదా. ఒరే మీ కొబ్బరి తోటలో నీళ్ళు ఇప్పించరా మహేష్. దానికి కూడా అడగల. నీకే చెట్టు కావాలో కోయించుకోండి. ఏరా మహేష్, కొబ్బరి బొండాలేనా? కళ్ళు లేవా? అమ్మడి అమ్మ, నేనే అడుగుదాం అనుకున్నాను, ఈ లోపు ఈడు అడిగిసాడు. కళ్ళు కొన్నంత లేవు, కళ్ళు కావాలరా నీకు పడతా? కళ్ళు పొడిచికెళ్ళను. ఫోన్లేరా, కళ్ళే కదా, ఇంటికి తెప్పిస్తానులే. నేను కూడా కళ్ళు తాగి చాలా రోజులు అయింది. అరే మైస్, నాకు ఒక కొండ సెపరేట్ తెప్పించరా మైస్. సెట్ ఎక్కి తెచ్చుకో అయితే. సరిపోయిందా? అరే మైస్, బుడతగాడు ఎక్కుతాను అన్నాడు రా, కానీ డైరీ లేదు కదా, నేను ఉండిపోమన్నాను. మధ్యలో నా డ్రాయర్ ఎందుకు లాగుతున్నావురా? నువ్వు డైరీ వేసుకుంటాను కదరా లాగడానికి. రే మధు ఏడి? నేను ఎక్కడ ఉన్నాను కదరా మైస్. నువ్వు కాదురా, మా మధుగాడి గురించి అడుగుతున్నాను. మా మధుగాడా? మరి నేను? అదిగోరా మహేష్, ఆడు చెట్టు ఎక్కేస్తున్నాడు. రే మధు, నువ్వెందుకు ఎక్కావురా చెట్టు? వస్తానా నాగరా? రే ఇప్పుడు ఎందుకు ఎక్కావురా చెట్టు? నీకోసం వయసు కళ్ళు కావాలన్నా కదా, తీసుకో. రే నన్ను చూసి గుళ్ళుకున్న వాళ్ళు చూశాను గాని నా కోసం కళ్ళు తెచ్చిన వాళ్ళు ఈ రోజే చూశాను రా. థ్యాంక్స్ రా మధు. ఊరా మన మధ్యలో థ్యాంక్స్ ఉల్టా కావాలంటే మిడిల్ లో వచ్చిన మధుగాడికి చెప్పు. ఊరా మిడిల్ క్లాస్ మధునరా? ఏదైతే మిడిల్ లోనే వచ్చు కదైతే. ఒరే కొత్త మధు, నాకు కూడా కొంచెం కళ్ళు ఇవ్వరా. పక్కెళ్ళు మా మహేష్ గడే తాగాలి, ఈ తర్వాత తెప్పిస్తాలే. ఒరే చూసారా మహేష్ గారిలో మరో కోణం. ఇన్ని రోజులు ఆడో మచ్చలేని మంచోడు, ఈడు మిడిల్ క్లాస్ పిచ్చోడు అన్నట్లు ఇద్దరు పారేసుకొని తిరిగిశారు. ఇప్పుడు ఆడు ఇంకోళ్ళు రాగానే ఈయన పారేసుకొని వెళ్ళిపోయాడు. ఇదేరా ఉప్పు సత్యాగ్రహం అంటే. ఈ ఊర్లో షూటింగ్ కూడా జరుగుతుంది ఏట్రా? షూటింగ్ కాదురా, సర్పంచ్ ఎవడికో కటింగ్ అయినని పోతున్నాడు. ఒరా ముసలాన్ని అట్టుకురాన్రా. అయ్యా అయ్యా వద్దయ్యా, ఓకేండి అయ్యా, మీ కాలు మొక్కుతాను, ఓకేండి అయ్యా. మేము అడిగినప్పుడే నువ్వు ఆ భూమిని ఒగ్గేస్తుంటే నిన్న అప్పుడే ఒగ్గేసేవాళ్ళం రా. వద్దయ్యా. నువ్వు అప్పుడు ఊహు అన్నావు, సర్పంచ్ గారు ఆహా అన్నారు, ఇప్పుడేమో వద్దయ్యా ఒగ్గేండి అయ్యా అంటున్నావు. అయ్యా
కష్టాన్ని కూడేసుకుని కొన్న పొలం అయ్యా. నా కడుపు కాలిన రోజు కూడా దాన్ని అమ్మాలని ఆలోచన ఎట్టుకోలేదయ్యా. ఏడ్ చేస్తాం, ఆలోచనలు మహా సెట్టవరా నరిసి. మన ఆలోచనలు మనకు బాగుంటే పక్కోడికే బాగా గుర్చుకుంటాయి. నేనేటి నీ పొలం జోలికి రావాలనుకోలేదు. నీ పొలమే నన్ను బలంగా కోరేసుకున్నట్టుందిరా. ఏటి శాతం కంట్లో పడితే కైలాసమైనా కావాలనిపిస్తుంది. మనిషి బుద్ధి అలాంటిదే. ఒరా అయ్యగారు కుర్చీ అయ్యండ్రా. అయ్యా, నాకంటూ ఒక కుర్చీ ఉందిరా. అదే సర్పంచ్ కుర్చీ. అందులో కూర్చుంటేనే నా గౌరవం, ఇళ్ళాటోళ్ళకి భయం ఉంటది. అయ్యా, మనవరాలు పెళ్ళెట్టుకున్నానయ్యా. ఇది ఇప్పుడు ఇచ్చేస్తే దానికి ఏమిటి పెళ్లి చెయ్యాలయ్యా నేను? అదేటదే పెళ్లికి పొలంతో పనేటి, పెళ్లి కొడుకు కావాలి గాని. పోనీ ఓ పని చేయి, నీ మనవరాల్ని ఇడికి ఇచ్చి కట్టబెట్టు. అప్పుడు ఆ పొలం కైతలు నాకు కట్టబెడతాడు. ఏటి అయ్యా, చెప్పురా, పిల్లనిస్తావా పొలాన్ని ఇస్తావా? పిల్లనిస్తే పొలంతో పాటు పిల్ల కూడా వస్తది కదన్నా. పిల్లనే ఇమ్మని అడుగు. వద్దయ్యా. సంతకం ఎట్టయితే నేను తుమ్మితే ఆరిపోయే బతుకులు రమి. ఇలా మీ పొలాలు అమ్మితేనే మీ ప్రాణాలు ఉంటాయి. ఏటి శాతం మరి ఎంత దారుణంగా ఉన్నాడే రైడ్. మా డాడీ చెప్తుంటే ఏటో అనుకున్నాను. సర్పంచ్ అంటే సర్ఫలో ముంచిన పంచిలాగా ఉంటాడు అనుకున్నాను. ఈడేట్రా కాటేసే సర్పంలాగా ఉన్నాడు. పాపంరా ముసలోడు. పోను మీ పొలం రాసిచ్చి అయితే. సర్పంచ్ ఎలక్షన్స్ దగ్గరలోనే ఉన్నాయి. ఈసారి కుర్చీలోంచి దింపగలిగే సరైనోడు రావాలరా. ఆడు దిగేలా లేడు, ఎదురొచ్చిన దించేలాగా ఉన్నాడు. పదరా ఇంటికి వెళ్దాం. రే, ఊరికి వచ్చింది ఇంటికెళ్ళి తొంగడానికి కాదు, ఇసుకొచ్చినంత వరకు ఈదుల్లో పడి తిరగడానికి. అవునరా మదే. అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? అయితే సరదాగా సెంటర్ లోకి వెళ్దాం. సెంటర్ లో ఏటుంటాయి? మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. అయితే నా డ్రాయర్లు కూడా ఉంటాయేమో. ఒరే, సెంటర్ అని చెప్పావు కదరా, ఇక్కడ సెంటర్ ఫ్రెష్ కూడా దొరికేలా లేదు. సెంటర్ అన్నాక అన్ని సెంటర్ స్టాండ్ వేసిన బొల్లే ఉంటాయి. ఇక్కడ మీ ఊళ్ళో లాగా అన్ని హంగామా చేయరు, కానీ ఇల్లు అడిగితే అన్ని దొరుకుతాయి. అవునా? ఖర్చు నీది అయినప్పుడు ఎంత దూరమైనా ఇల్లు అడుగుతారా వయసు? రే, మీరు రావడానికి తినడానికి నా ఖర్చు. మీరు ఏ షాపింగ్ అంటే ఆ షాపింగ్ కి నేను డబ్బులు ఇవ్వను. షేట్ 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 అలా అని ముందే చెప్తే మేము వచ్చేవాళ్ళం కాదు కదరా. అయితే ఇంటికి వెళ్ళిపోయితే సూపర్ మైసా వెళ్ళి కామెడీ చేస్తున్నావు నువ్వు. కొత్తోడు వచ్చాక కొత్త కొత్త మార్పులు వస్తున్నాయిరా. ఒరే బల్లి, అక్కడ ఏదో బట్టల షాప్ ఉన్నట్టుంది, పద వెళ్దాం. ఏంటి కాదు బాబు? ఒరే బల్లి, నీ దగ్గర కొని నాకు అలవాటు అయిపోయింది. కొత్త వాళ్ళ దగ్గర నేను అడగలేనురా, నువ్వు అడుగు. నీది నేను అడిగితే ఏం బాగుంటదిరా? నీది వేరే నాది వేరే కాదు కదరా. అయితే నా సైజ్ తీసుకుంటాను, తొడిగిసుకో. అంకుల్, అండర్వేర్లు ఉన్నాయా? వైర్లు ఎక్కడెందుకు ఉంటాయి బాబు? ఇది ఏమైనా కరెంట్ షాప్ ఏంటి? అండర్వేర్లు ఏంట్రా? ఏదో అండర్ కవర్ పోలీసుని చూసినట్టు భయపడుతున్నావు. నేను ఇంట్లో పట్టనురా. ఇంట్లోనే కూర్చొని ఉండిపో. అయితే ఏది కావాలి చెప్పు బాబు. వీడికి డ్రాయర్లు కావాలి అంకుల్. ఓస్ని, దానికింది బాబు అంత సిగ్గు? అంటే ఇప్పుడు మీ షాప్ కి వేసుకోకుండా వచ్చాడు అంకుల్, అందుకే సిగ్గుపడుతున్నాడు. ఒరే, ఇప్పుడు అతను అడిగాడేట్రా నేను వేసుకొని వచ్చానా వేసుకోకుండా వచ్చానా అని. అలాగే వస్తావు బాబు. చదువుకోలేదేటి నువ్వు? చదువుకున్నాను అంకుల్. మరి భూమా ఆకర్షణ శక్తి కిందకి లాగిదా? భూమి ఎందుకు లాగుతుంది అంకుల్? బయటోడివే. దాన్ని ఇంగ్లీష్ లో ఏదో అంటారు, గ్రావిటేషనల్ ఫోర్స్. ఓడి అమ్మ, స్కూల్ కి వచ్చామా చెడ్డీల కోసం వచ్చామా అర్థం కావట్లేదు. ఎంత ప్రమాదం తెలుసా నీకు? ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మీ షాప్ కి వచ్చాను అంకుల్. ముందు చూపించండి అంకుల్. నువ్వు అందరికి చూపించుకొచ్చావు కదా, దాని గురించి చెప్తున్నాను. అంకుల్, చూపించండి అంకుల్. సరే సరే, ఇదిగో బాబు డయల్ చూడు, ఏ కలర్లు కావాలో చూసుకో. అంకుల్, తైలం బ్రాండ్ లేదా? అవి మా కాడ ఉండవు బాబు. ఒరే, ఏ బ్రాండ్ అయితే ఏట్రా, ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా. ఆ తైలం బ్రాండ్ వేసుకొని అవే అలవాటు అయిపోయిందిరా. ఇప్పుడు కొత్త వేయాలంటే కష్టం. నువ్వు ఒకటివరా బాబు. అంకుల్, కొన్ని జాకీ ఉన్నాయా? జాకీయా? కాకి ఉంది సూత్తరేడి. కాకియా? ఇదిగోండి కాకి డ్రైయర్లు. మా కొట్లో కూడా లేనని వెరైటీలు అన్ని ఉన్నాయరా బాబు ఇక్కడ. నువ్వే కొనిచ్చుకొని వేసుకో. అయితే నాకు తైలం గానీ జాకీ గానీ కావాలి. అలా అయితే నువ్వు ఈ ఊర్లో ఉన్నంత వరకు ఇప్పుకొని తిరగడమే. అంకుల్, లేవంటే లేవని చెప్పండి, తెప్పిస్తానంటే తెప్పిస్తానని చెప్పండి. ఇంకెక్కడ
ఎక్స్ట్రా మాటలొద్దు. అది కాదు బాబు, గ్రావిటేషనల్ ఫోర్స్. ఎక్కువ మాట్లాడారంటే మీ డ్రాయర్ లాగేయగలను. సరే సర్లే, వెళ్ళు. గొప్ప బేరం వచ్చింది పొద్దున్నే. అయ్యో, నా బిడ్డను పాము కాటేసిన అది కాపాడండి అయ్యా. ఏదైనా బండి కానీ ఆటో కానీ తోలుకురండి అయ్యా. విష్ణులోపే హాస్పిటల్కి ఇంటికెళ్దాం. ఊరే, సర్పంచ్ గారి కారు వస్తుంది, ఆపండిరా. అయ్యా ఆపండి అయ్యా, బండి ఆపండి అయ్యా. నా బిడ్డకు పాము కాటేసినది, ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, సాయం చేయండి అయ్యా. ఏడ్సేత్తం. ఈ జనానికి కారుకి ఎడ్ల బండికి తేడా తెలియట్లేదురా. ఆ అర్థం దించే పాము కాటేసినదా? అవునయ్యా, కొంచెం సాయం చేస్తే ఆసుపత్రి పట్టుకెళ్దాం అయ్యా. పాము కాటేస్తే కర్రతో కొట్టి చంపాలి కానీ ఖాళీగా ఉందని నా కారు ఆపకూడదురా. మన తాహతకి తగినోడిని సాయం అడిగితేనే గాయం త్వరగా మానుద్ది. రే డ్రైవర్, పోనీరా. అయ్యా. మీరు ఒక దుర్మార్గుడు మాత్రమే అనుకున్నాను రా, కానీ జాలి దయ్యా లేని రాక్షసుడు. మైసు ట్రాక్టర్ వస్తుందిరా, ఆపుదాం పదా. ఎరా మహేష్, సరదాలో పడి అలసిపోయినట్టున్నారు సరదాగా. సరదా ఏం లేదాడే, ఈరోజు సెంటర్లో ఏం జరిగిందో తెలుసా? ఆడి మేసం మోసంతోనే మొలిచిందిరా సరదాగా. 70 ఏళ్ల నుంచి ఈ ఊరిని ఆళ్ళ వంశం వాళ్ళే ఆళ్తున్నారు. ఆడి అధికారంతో అందరి జీవితాల్ని అంధకారంలో తోసేస్తున్నాడు. ఇంతకీ ఆ పిల్లాడు ఎలా ఉన్నాడురా? ఏమో దడే, ట్రాక్టర్లో ఎక్కించుకుని హాస్పిటల్ తీసుకెళ్లారు. కాలం కర్మ అని 2 ఉన్నాయి రమేష్. అవి ఏదో ఒక రోజు అనికత్తిరిచ్చేస్తాయి. ఇవన్నీ వదిలేసి మీరు సరదా పడండి సరదాగా. మీ నాన్నేమో సరదా పడమంటాడు, ఆ సర్పంచ్ గడేమో అందరికి సరదా తీర్చేస్తూ కనబడతాడు. ఈ ఊర్లో ఫేమస్ అవ్వకపోయినా పర్లేదురా, ఆడి చేతులు మాత్రం కిస్మిస్ అయిపోకూడదు. మైసే, మా ఇంటికి వెళ్దాం రా మైసు. ఎప్పుడెందుకురా? నువ్వు రా మైసు, నేను చెప్తాను. రే, నువ్వు ఏటి చెప్పాలనుకుంటున్నావా ఇక్కడే చెప్పు. నీకు సర్ప్రైజ్ ఉంది మైసు, నువ్వు వస్తే బాగుంటది. రే, ఎలా కనిపిస్తున్నావురా మీ అందరికీ? ఆ చింతగాడేమో ఈడి కోసమైనా మటన్ వండుతాడు, నువ్వేమో ఈడి కోసమైనా సర్ప్రైజ్ వండుతున్నావు. హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని వచ్చి మేము అందరం ఎరిపప్పులమా? బాగా అడిగేవు. యానకు అందరం కలిసి వెళ్దాం పదండి. ఒరే డూప్లికేట్ మధు, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ లేదనుకో, నేను సర్ప్రైజ్ చేస్తాను రా. మా ఇంట్లో సర్ప్రైజ్ ఉందనుకో, అప్పుడు ఏంటి సార్? అప్పుడు నువ్వే సర్ప్రైజ్కో. ఏంటి వాంగి పిల్ల. మైసు, ఇదే మా ఇల్లు, నా లోపల. ఆయన ఒక్కడనే పిలిస్తే సరిపోద్ది, మమ్మల్ని పిల్లవాడు. మైసు గడు అక్కడికి వెళ్ళి వెనకాల తోకలా మీరు వచ్చేస్తారు కదరా, వచ్చేయండి. ఎంత మాట ఉన్నావురా, ప్రాణం పోయినా మీ ఇంట్లో అడిగేస్తాను రా. మీ సంతేట్రా? నీ మాటే మా మాటరా. రే మధు, లోపల చూడు ఎవరున్నారు. ఒరే నిన్నేరా పిలుస్తున్నాడు. మనం పలికేమనుకో, ఆయన పిలిచాను అంటాడు. రే నిన్నేరా, లోపల చూడు ఎవరున్నారా. నన్నేనా? ఎవరున్నారా లోపల? వచ్చి చూడరా. చూసావురా బల్లి, ప్రాణం పోయినా లోపల అడిగేటన్నాడు. ఎవరు గెలిపాడో చూడు. నీ సంగతి ఏంటి, లోపలికి రావా? ఈ మధ్యన బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా బల్లి. గెటప్ సీనా? ఏ పొరతా గెటప్ సీన్ ఉందిరా. మీరేంటారు ఇక్కడ? మీది విజయనగరం కదా? వీడెక్కడా పుట్టిన పొట్టబడి కన్నా ఈయన పట్టుకుని నేను వచ్చాం. అవునా, నువ్వేటి ఇంట్లో ఉన్నావు? ఏం లేదురా, వీళ్ళన్న నా దగ్గర పని చేసేవాడు. ఎలాగ ఇటు వచ్చాం కదా, ఒకసారి కలిసి వెళ్ళిపోదామని ఇక్కడ ఆగా అనమాట. చూసారా, మా మధుగడికి సెలబ్రిటీ కనెక్షన్స్ ఉన్నాయి. అసలు ఇటువైపు ఎందుకు వచ్చావు? ఏదైనా పని మీద? ఏం లేదురా, నాది రాజు యాదవ్ సినిమా ప్రమోషన్స్ ఉన్నాయి, ఆ పని మీద ఇటు వచ్చాను. ఇంతవరకు ఎవరికైనా అర్జెంట్కి మోసం వస్తే సొమ్ముట్టుకుని ఊరికి వస్తారు అనుకున్నాను. ప్రమోషన్స్ కూడా వస్తారా? ఇంతకీ సినిమా పేరేటన్నా? రాజు యాదవ్. నీకెలా తెలిసి పుడతా? ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బొమ్మలనే కాదు, సినిమాలు కూడా ఫాలో అవ్వాలి. అన్నా ఒక సెల్ఫీ ఇస్తారా? టైర్ వేసుకున్న వాళ్ళకి అన్న సెల్ఫీ ఇవ్వమరా? డ్రైవర్ వేసుకునేదా? చెప్పరా బాబు, కనీసం తల ఊపిరా వేసుకోలేదు. ఊగాల్సిన ఊగిపోతున్నప్పుడు ఇంకేటి ఊపుతాడు అన్నాడు తల. ఇంతకీ రాజు యాదవ్ సినిమాలో హీరో ఎవరన్నా? హీరో ఎవరంటే సిగ్గుపడతాడన్నా? చెప్పన్నా, హీరో ఎవరు? అంత సిగ్గుపడుతుంటే అర్థం కావట్లేదేట్రా, సీన్ అన్నే హీరో. అవునా? నీ సినిమాకెళ్ళా ఇంకేమైతే ఎప్పుడన్నా రిలీజ్ డేట్ May 24 రా.
ఇంకెన్ని రోజులు లేదు. కానీ ఎంత చిన్న ఊర్లో రిలీజ్ అవుతా అవుదా? మీరేం కంగారు పడకండి, మీకోసం ప్రీమియర్ షోలు వేపిస్తాను. మీ అందరికి ఇదిగో ఊరి చివరిలో టూరింగ్ టాకీస్ ఉంది కదా, అక్కడే వేస్తాను. హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఓకేనా? సూపర్ అన్నా. ఓ పంచారు ప్యాక్ ఉన్నట్టు వెళ్ళిపోదాం అన్న. మరి టికెట్లు డబ్బులు? ఇదిగో టికెట్లు అన్ని మా దగ్గర ఇచ్చేసాను, మీరు ఆడ తెలిపండి, ఓకేనా? థ్యాంక్స్ అన్న. పర్లేదురా, అన్నా నన్ను సెల్ఫీ. ఇలా రండి, నవ్వండిరా రే. థ్యాంక్స్ అన్న. బాయ్ నా బాయ్ నా. రే మైసే, టికెట్లు వచ్చాయి కదా, సినిమాకి వెళ్దామా? రా మైదా పిండి మాధవ్ గెటప్ సీన్ అన్న మాకు కూడా టికెట్లు ఇచ్చాడు. ఉట్టి మీ మహేష్ గడికే కాదు. రే ఏటైంది ఇప్పుడు? ఎందుకు ఆడి మీద అలా కరుగుతున్నా? అంతేలారా, ఆడు పిలిస్తే మాత్రం ఏట్రా అంటున్నావు, అదే నేను పిలిస్తే మాత్రం ఏట్రా అంటున్నావు. మీ ఊరికి తీసుకొచ్చి మన ఊరేట్లో మన ఫ్రెండ్షిప్ కలిపిస్తావు కదరా. ఒరే బాబు, నీ ప్రాసల వల్ల మన ప్రీమియర్ షో మిస్ అయిపోతాం. అదే ఒరే ప్రీమియర్ షో కదా, డ్రాయర్ వేసుకోకుండా రావచ్చా? ఒరే బల్లి. ఇవ్వరా ఇదే మా ఊరు టూరింగ్ టాకీస్. ఆహా, టూరింగ్ టాకీస్. ఐనాక్స్ లో ఐమాక్స్ లో ఈ టాకీస్ ముందు ఏం పనికి వస్తాయిరా? నిజా లోపల ఎదిరిపోతుంది పదండి. టికెట్లు ఒరే బాబు, గెటప్ సీన్ అంత తాలూకు మేము. అతని తాలూకా అతను టికెట్లు చెప్పేసి ఉంచున్నారు. అవ్వండి ఆ లోపల నుంచి వెళ్ళండి. చూసారా, స్పెషల్ షో స్పెషల్ ట్రీట్మెంట్. మరి మనం స్పెషల్ గెస్ట్లు కదా, రిక్లైనర్ సోఫాలు ఉండవా? ఏట్రా రిక్లైనరా? ప్రొక్లైనర్ ఏం కాదు. ఇక్కడ ఉన్నవే 3 కుర్చీలు, బెంచ్లు, నేల. అదే నువ్వు సాప్ తెచ్చుకున్నావు అనుకో, సాపీగా సాపుకొని పడుకోవచ్చు. సినిమా స్టార్ట్ అయిపోతుందిరా. ఒరే సినిమా సూపర్ గా ఉంది కదరా. అదిరిపోయింది. గెటప్ సీన్ అన్న దవాళ్ళకి దండేసి ఇచ్చి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా చేసాడు రా బాబు అలాగా. సినిమా మాత్రం భలే ఉందరా. ఒరే సర్పంచ్ నా కొడక, నువ్వు చేసిన ఘోరాలకి ఊరి మొత్తానికి రోగం వచ్చిందిరా. తల్లి లాంటి భూమిని లాక్కున్నావు కదరా, తప్పుడు నా కొడక. పురుగులు పట్టిపోతావురా నా కొడక, పొట్టగతలు ఉండవురా నీకు అసలు. ఒరే అతను పొద్దున సర్పంచ్ పొలం లాక్కున్న ముసలోళ్ళగా ఉన్నాడు. అవునరా, సారా తాగిస్తూ సర్పంచ్ సారీ చెప్తున్నాడేమో. ఒరే నీ అప్ప, అక్కడ ముసలోడు బూతులు తిడుతుంటే నీకు సారీ చెప్తున్నట్టుందరా. ఒరే ఆ రాయి చేస్తున్నాడేట్రా? ఆ సర్పంచ్ నేటి చేయలేక ఆడి విగ్రహాన్ని ఏదో చేసేస్తాడేమో. ఈ పేదోడెసరు పోయే రాయే నీ కోటని కోల్చిపోతుందిరా నా కొడక. ఒరే సర్పంచ్ గడు తల ఎరగొట్టేశాడు రా. ఆడికి అలాగే చెయ్యాలి. ముసలోడు తాగిసి ఉన్నాడు కాబట్టి తల ఎరగొట్టి వదిలేశాడు. నేను చూడు ఇప్పుడు మొత్తం ఎరగొట్టేస్తాను. రే మైసే, మనకెందుకు ఇవన్నీ? అవునరా మైసూ, వద్దురా. రే మైసే, నీకు తెలియదు ఆడి గురించే, వద్దు. ఆడి గురించి నాకెందుకు తెలియదురా, పొద్దున్న చూసాం కదా ఆడు ఎంత అదవో. రే వద్దురా, రాయి వదిలేసి పద వెళ్ళిపోదాం. సరే సరే పదండి. అందరం కలిసి చెప్పేది చూడు. రాజు యాదవ్ చెప్పండి. రాజు యాదవ్ మే 24th. మే 24th. తప్పక చూడండి. థియేటర్లో చెప్పండి రా బాబు, థియేటర్లో. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.